హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ. మన కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ నుంచి తెలంగాణ సెట్ ఎగ్జామ్ కోసం కెమికల్ సైన్స్ సబ్జెక్ట్కు సంబంధించి టెస్ట్ సిరీస్ మరియు ఆన్లైన్ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ వస్తుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి పేపర్ 1లో మీకు అన్ని టాపిక్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి. ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. పేపర్ 2లో మీకు ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి టెస్ట్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో టెస్ట్ రాసిన తర్వాత మీరు రిఫర్ చేసుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్లో కూడా మీకు ప్రతి క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఈ టెస్ట్ సిరీస్లోనే మనం ఆన్లైన్ మెటీరియల్ పీడిఎఫ్ను కూడా అందించడం జరుగుతుంది. ఈ మెటీరియల్లో మీకు ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్కి సంబంధించి మీకు టీఎస్ సెట్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ని కూడా కవర్ చేయడం జరిగింది. 100% సిలబస్ అనేది ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడైనా టాపిక్స్ అనేవి మిస్ అవుతున్నట్లయితే, మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో టాపిక్స్ అనేవి మిస్ అవుతున్నట్లయితే ఈ మెటీరియల్ రిఫర్ చేసుకొని మీరు ఈ టాపిక్స్ని కవర్ చేసుకోవచ్చు. సో కేవలం 499 రూపీస్కి మనం ఈ కంప్లీట్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ని మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు కేవలం 499 రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ప్రీవియస్గా సిఎస్ఆర్, జేఆర్ఎఫ్లో అడిగినటువంటి క్వశ్చన్స్, టీజీ సెట్ మరియు జేఎల్, డిఎల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్తో సహా మనం ఇవ్వడం జరిగింది ప్రతి టెస్ట్లో కూడా. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. తప్పకుండా ఈ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో క్వశ్చన్ చూడండి. ద డార్క్ పర్పుల్ కలర్ ఆఫ్ KMnO4 ఈజ్ డ్యూ టు అంటున్నాడు. సో అంటే KMnO4కి డార్క్ పర్పుల్ కలర్ అనేది ఎలా వస్తుంది అంటున్నాడు. సో అంటే ఏ విధంగా వస్తుందంటే చార్జ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ వల్ల వస్తుంది. ఎలా? చార్జ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ వల్ల వస్తుంది. సో ఇక్కడ చార్జ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ KMnO4లో మనకి MnO4 మైనస్ ప్లస్ K ప్లస్ అనే అయాన్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు MnO4 మైనస్లో మనకి Mn యొక్క మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +7 ఉంటుంది. అంటే D0 ఉంటుంది. D0 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. అంటే ఎలాంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో మామూలుగా మనం ఏమనుకుంటాం, D0 ఉంది కాబట్టి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మనం ఏమనుకుంటామంటే కలర్లెస్ అనుకుంటాం. సో కానీ ఇక్కడ KMnO4కి కలర్ అనేది ఉంటుంది. D0 కాన్ఫిగరేషన్ ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ D0 కాన్ఫిగరేషన్, ఇట్ షోస్ కలర్. ఏ కలర్? పర్పుల్ కలర్. సో ఆ కలర్ రావడానికి రీజన్ ఏంటంటే చార్జ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్. ఈ చార్జ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో Mn+7లో ఉన్నటువంటి వేకెంట్ డి ఆర్బిటాల్లోకి O2 మైనస్ అనేటటువంటి ఈ లైగాండ్ ఎలక్ట్రాన్ అని డొనేట్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే చార్జ్ ట్రాన్స్ఫర్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నెగిటివ్ చార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవడం అంటే నెగిటివ్ చార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే దీన్ని మనం చార్జ్ ట్రాన్స్ఫర్ అంటాం. సో మనకి ఇక్కడ చార్జ్ ట్రాన్స్ఫర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి లైగండ్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్, ఇంకొకటి మెటల్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్, LMCT అంటాం. నెక్స్ట్ MMCT అంటాం. సో ఇక్కడ మనకి KMnO4లో కలర్ రావడానికి రీజన్ ఏంటంటే లైగండ్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఇక్కడ KMnO4లో కలర్ రావడానికి రీజన్. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది F19 NMRకి సంబంధించిన క్వశ్చన్. F19 NMR స్పెక్ట్రమ్ ఆఫ్ PCl2F3. సో ఇక్కడ PCl2F3 అంటే దేనికి రిలేటెడ్గా ఉంటుంది? PCl5 అంటే మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో సో జెడ్ యాక్సిస్, ఇక్కడ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉన్న వాటిని జెడ్ యాక్సిస్లో ఉన్నాయని చెప్తాం. సో ఈ జెడ్ యాక్సిస్లో ఉన్న వాటిని ఏమంటాం? యాక్సియల్ లైగండ్స్ అంటాం. నెక్స్ట్ ప్లేన్లో ఉన్న వాటిని ఏమంటాం మనం? ఈక్విటోరియల్ అంటాం. ప్లేన్లో ఉన్నవి మనకి ఈక్విటోరియల్ అంటాం. సో చూడండి, ఇక్కడ 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. 3 ఫ్లోరిన్ ఆటమ్స్లో రెండేమో యాక్సియల్లో ఉంటాయి, ఒకటేమో ఈక్విటోరియల్లో ఉంటుంది. ఈక్విటోరియల్లో ఉంటుంది. సో ఓకే, ఇది తెలిసింది కదా మనకి. F19 NMR కానీ ప్రోటాన్ NMR కానీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఆర్
F19 NMR అంటే మనం నాన్ ఈక్వలెంట్ ఫ్లోరిన్స్ ఐడెంటిఫై చేయాలి. అదే ప్రోటాన్ NMR అయితే నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి F19 NMR కాబట్టి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే నాన్ ఈక్వలెంట్ ఫ్లోరిన్స్ ఆటమ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 2 రకాల ఆటమ్స్ ఉన్నాయి. ఒకటి యాక్సియల్ ఫ్లోరిన్ ఆటమ్స్, ఇంకొకటి ఈక్విటోరియల్ ఫ్లోరిన్ ఆటమ్స్. యాక్సియల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈక్విటోరియల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఓకేనా. సో 2 టైప్స్ ఆఫ్ ఫ్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి. అంటే మనకి ఎన్ని సిగ్నల్స్ రావాలి? 2 సిగ్నల్స్ అనేవి రావాలి. ఎన్ని సిగ్నల్స్? 2 సిగ్నల్స్ అనేవి రావాలి. సో ఇక్కడ ఓకే 2 సిగ్నల్స్ అనేవి వస్తాయి ఓకే. కానీ సిగ్నల్స్ యొక్క మల్టిప్లిసిటీ అనేది తెలియాలి ఫస్ట్ మనకి. సిగ్నల్స్ యొక్క మల్టిప్లిసిటీ అనేది తెలియాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ సిగ్నల్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఆటమ్ అనేది మనకి ఒక ఫ్లోరిన్ ఆటమ్ అనేది యాక్సియల్ ఫ్లోరిన్స్ తీసుకోండి. సో ఫస్ట్ యాక్సియల్ ఫ్లోరిన్స్ తీసుకోండి. సో ఒక ఫ్లోరిన్ ఆటమ్ అనేది ఇక్కడ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ అంటే మనం 1 కిందనే మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ P31 F19 యాక్టివ్ న్యూక్లియే, P31 కూడా మనకి యాక్టివ్ న్యూక్లియే. ఇక్కడ 2 ఫ్లోరిన్స్ కలిసి P31 న్యూక్లియైతో కపుల్ అవుతాయి. అప్పుడు మనకి ఏమొస్తుంది? డబులెట్ అనేది వస్తుంది. అప్పుడు మనకి డబులెట్ అనేది వస్తుంది. సో ఇలా డబులెట్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రతి సిగ్నల్ మీన్స్ సో వచ్చినటువంటి ఈ కపుల్ అయినటువంటి ప్రతి సిగ్నల్ కూడా మళ్ళీ ఆల్రెడీ ఈక్విటోరియల్లో ఉన్నటువంటి ఇంకొక ఫ్లోరిన్ ఆటమ్తో కపుల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి సిగ్నల్ కూడా మనకి ఏమవుతుంది? డబులెట్ అవుతుంది. ప్రతి సిగ్నల్ కూడా మనకి డబులెట్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే డబులెట్ ఆఫ్ డబులెట్ అంటాం. డబులెట్ ఆఫ్ డబులెట్ డిడి అంటాం. సో నెక్స్ట్ సెకండ్ చూడండి. సెకండ్లో మనకి ఏముంది? ఈక్విటోరియల్ ఉంది. సో ఈక్విటోరియల్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఇది ఫస్ట్ P31తో కపుల్ అవుతుంది. తర్వాత మనకి ఏమొస్తుంది అంటే చూడండి డబులెట్ వస్తుంది. ఏమొస్తుంది? డబులెట్ వస్తుంది. సో డబులెట్ వచ్చిన తర్వాత ప్రతి సిగ్నల్ కూడా యాక్సియల్ ఫ్లోరిన్స్ ఉన్నాయి కదా, 2 యాక్సియల్ ఫ్లోరిన్స్ ఉన్నాయి కదా. సో ఆ రెండింటితో కపుల్ అవుతాయి. అప్పుడు ప్రతి సిగ్నల్ కూడా మనకి ఏమవుతుందంటే ట్రిప్లెట్ అవుతుంది. ప్రతి సిగ్నల్ కూడా మనకి ట్రిప్లెట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ డబులెట్ ఆఫ్ డబులెట్, ఇక్కడేమో ఫస్ట్ డబులెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రిప్లెట్ వచ్చింది. డబులెట్ వచ్చిన తర్వాత ట్రిప్లెట్ వచ్చింది. సో అప్పుడు దాన్ని ఏమంటాం? డబులెట్ ఆఫ్ ట్రిప్లెట్ అంటాం. డబులెట్ ఆఫ్ ట్రిప్లెట్ అంటాం. సో చూడండి మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ 2 డబులెట్స్ వస్తాయి, 2 ట్రిప్లెట్స్ వస్తాయి. సో మనం డబులెట్ ఆఫ్ డబులెట్ అనకుండా సో 2 డబులెట్స్ అంటున్నాం, 2 డబులెట్స్ అంటున్నాం, 2 డబులెట్స్ అంటున్నాం. ఇక్కడ డబులెట్ ఆఫ్ ట్రిప్లెట్ అనకుండా 2 ట్రిప్లెట్స్ అంటున్నాం. ఓకేనా. సో ఏమొస్తాయి? 2 డబులెట్స్ 2 ట్రిప్లెట్స్ వస్తాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అంటున్నాడు. సో మీ అందరికీ తెలుసు. సో ఇదేంటి? రీఅరేంజ్మెంట్కి సంబంధించినటువంటి రియాక్షన్. సో ఇక్కడ OH ఉంది కదా. సో ఈ OH అనేది మనకి యాసిడ్తో రియాక్షన్ జరిపించినప్పుడు మనకి ఇక్కడ హైడ్రోనియం అయాన్ అంటే OH2+ లాగా ఏర్పడుతుంది. ఓకేనా. సో అప్పుడు OH2+ ఏర్పడినప్పుడు ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయితే మనకి ప్రైమరీ కార్బోకేటైన్ వస్తుంది. ప్రైమరీ కార్బోకేటైన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ అనేది ఈ కార్బన్ దగ్గరికి ప్రైమరీ కార్బన్ దగ్గరికి మనకి షిఫ్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? టెర్షియరీ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది. చూడండి. సో ఇక్కడ 6 మెంబర్ రింగ్ ఉంది. ఆల్రెడీ ఇంకొక కార్బన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మనకి 7 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. 7 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ కార్బోకేటైన్ ఉన్నది కదా. సో ఇక్కడ ఒక మిథైల్ ఉంటుంది. సో ఇది కార్బోకేటైన్కి ప్రైమరీ కార్బోకేటైన్కి సంబంధించింది. సో ఇది టెర్షియరీ కార్బోకేటైన్కి సంబంధించింది అనుకోండి. సో ఇక్కడ టెర్షియరీ కార్బోకేటైన్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ అనేది కోల్పోయిన తర్వాత H+గా కోల్పోయిన తర్వాత మనకి డబుల్ బాండ్ అనేది వస్తుంది. సో అప్పుడు ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ CH3, ఇక్కడ CH3. సో ఎప్పుడు కూడా మనకి రీఅరేంజ్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ప్రైమరీ కార్బోకేటైన్ అనేది లెస్ స్టేబుల్ కాబట్టి, నెక్స్ట్ టెర్షియరీ కార్బోకేటైన్ అనేది మనకి మోర్ స్టేబుల్ కాబట్టి ప్రైమరీ కార్బోకేటైన్ నుంచి టెర్షియరీ కార్బోకేటైన్ ఫామ్ అవ్వడం కోసం మనకి రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. సో అప్పుడు స్టేబుల్ కాంపౌండ్ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది. ఏంటంటే సో ఇక్కడ చూడండి క్లియర్గా లేదు. మామూలుగా అయితే మనం ఏం చెప్తామంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది స్టేబుల్ అని చెప్తాం. సి ఆప్షన్ కానీ మనకి వాడు ఇచ్చింది కీలో మనకి ఏమి ఇచ్చాడంటే బి అని ఇచ్చాడు. సో నార్మల్గా చెప్పాలంటే సి అనేది అంటే నార్మల్ కండిషన్స్ మోర్ సబ్స్టిట్యూటెడ్ అనేది మనకి స్టేబుల్ అవుతుంది. సో చూడండి మామూలుగా అయితే మనకి కీ ఇచ్చిందేమో బి ఇచ్చాడు. సో ఇదేమో సి అయితే మనకి థియరీ ప్రకారం అయితే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రిడిక్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ డైపోలార్ ఎడిషన్ అంటున్నాడు. సో ఇక్కడ 1,3 డైపోలార్ ఎడిషన్ అనేది జరుగుతుంది. 1,3 డైపోలార్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఫినైల్కు ఉన్నటువంటి అజైడ్. సో N3+ ఉంది కదా. సో N3+ ఎలా రాసుకోవచ్చు మనం?
ఎన్ డబుల్ బాండ్ ఎన్. సో ఇలా రాయొచ్చు మనం. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1,3 డైపోలార్ ఎడిషన్ అనేది జరుగుతుంది. 1,3 డైపోలార్ ఎడిషన్. సి ట్రిపుల్ బాండ్ సి ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో 5 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ఎన్ డబుల్ బాండ్ ఎన్. సో ఇక్కడ డబుల్ బాండ్ COOMe, నెక్స్ట్ COOMe, నెక్స్ట్ 1 2 3 కదా, 1 2 3. ఓకేనా. 1,3 డైపోలార్ అంటాం, 1,3 డైపోలార్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఫినైల్ ఉంది కదా. సో ఈ స్ట్రక్చర్ దేనికి సిమిలర్గా ఉంది చూడండి, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్నే హుయిజన్ 3+2 డైపోలార్ సైక్లో ఎడిషన్ అంటాం. హుయిజన్ 3+2 డైపోలార్ సైక్లో ఎడిషన్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు, అది దేనికి రిలేటెడ్గా ఉందో చూడమంటున్నారు. సో Hψ ఈక్వల్ టు Eψ, ఇది దేనికి సంబంధించింది మనందరికీ తెలుసు. సో ఇది 5తో మ్యాచ్ అవుతుంది, అంటే ష్రోడింగర్ ఈక్వేషన్ అంటాం. ష్రోడింగర్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ E ఈక్వల్ టు Hను, ఇది అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా తెలుస్తుంది. సో ఇది 1తో మ్యాచ్ అవుతుంది, ప్లాంక్స్ ఈక్వేషన్ అంటాం. నెక్స్ట్ సై స్క్వేర్ ఏంటంటే ఇది బార్న్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. బార్న్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. మనకి క్వాంటమ్ కెమిస్ట్రీలో బార్న్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో బార్న్ ఇంటర్ప్రిటేషన్ అంటాం సై స్క్వేర్ని. నెక్స్ట్ లాంబ్డా ఈక్వల్ టు H/mv, H/p లేదా H/mv, H/p అని కూడా అంటాం. సో దీన్నే మనం డి బ్రోగ్లీ ఈక్వేషన్ అంటాం, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. 5 1 4, 5 1 2 4 అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ఫ్రమ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఇన్ విచ్ ఆర్బిటాల్ కంట్రిబ్యూషన్ టు మ్యాగ్నెటిక్ మూమెంటమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో చాలా రేర్ క్వశ్చన్ ఇది, అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది ఈ కాన్సెప్ట్ ఇని ఉండకపోవచ్చు. సో చాలా రేర్ కాన్సెప్ట్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సో అంటే మామూలుగా సిఎస్ఐఆర్ కంటే కూడా కొంచెం హార్డ్గా అడగడానికి ట్రై చేస్తున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. మామూలుగా ఏమంటున్నాడు అంటే, సో మ్యాగ్నెటిక్ మూమెంటమ్కి మరియు ఆర్బిటాల్ కంట్రిబ్యూషన్కి రిలేషన్ ఏంది అంటున్నాడు. సో మ్యాగ్నెటిక్ మూమెంటమ్ ప్లస్ ఆర్బిటాల్ కంట్రిబ్యూషన్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంటంలో ఆర్బిటాల్ యొక్క కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటున్నాడు. ఓకేనా. సో మ్యాగ్నెటిక్ మూమెంటంలో ఆర్బిటాల్ యొక్క కంట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఏమంటున్నాడంటే, ఐడెంటిఫై ఫ్రమ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఇన్ విచ్ ఆర్బిటాల్ కంట్రిబ్యూషన్ టు మ్యాగ్నెటిక్ మూమెంటమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇచ్చినటువంటి అన్ని కాంప్లెక్స్లో వేటిలో ఆర్బిటాల్ మూమెంటమ్ అనేది లేదా మ్యాగ్నెటిక్ మూమెంటంలో ఆర్బిటాల్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అంటున్నాడు. ఓకేనా. మ్యాగ్నెటిక్ మూమెంటంలో ఆర్బిటాల్ కంట్రిబ్యూషన్ అనేది కింది కాంప్లెక్స్లో వేట్లో ఉంటుంది అంటున్నాడు. సో ఎప్పుడైనా మనకి మ్యాగ్నెటిక్ మూమెంటంలో ఆర్బిటాల్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఉండాలి అంటే సో ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉండాలంటే అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ అయి ఉండాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్బిటాల్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మ్యాగ్నెటిక్ మూమెంటంలో ఒక కాంప్లెక్స్ కి సంబంధించి ఒక ఆర్బిటాల్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది మ్యాగ్నెటిక్ మూమెంటం కి రిలేషన్లో ఉండాలంటే ఆ కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉండాలి, అసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ అయి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఇక్కడ మనకి ఇచ్చిన కాంపౌండ్ ఏంటి, MnH2O టేకెన్ 6 2+. ఓకేనా. ఇందులో మనకి ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, మ్యాంగనీస్ అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇది D5 సిస్టమ్ అంటే మనకి ఆక్టాహైడ్రల్లో T2G ఇలా రాస్తాం. ఓకేనా. T2G EG లాగా రాస్తాం. సో T2G EGలో T2G3 EG2 ఉంటుంది. T2G3 EG2 అంటే ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కింద ఏమో 3 ఉంటాయి, నెక్స్ట్ పైన ఒక 2 ఉంటాయి, అంటే EG2 T2G3. సో ఇదేంటి, సిమెట్రికల్ కాన్ఫిగరేషన్. ఓకేనా. సో T2G EG2 అంటే మనకి సిమెట్రికల్లీ ఆఫ్ ఫీల్డ్ అనమాట. ఓకేనా. సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ అంటే ఈ ఆర్బిటాల్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మనకి మ్యాగ్నెటిక్ మూమెంటంలో ఉండదు, అంటే ఇచ్చినటువంటి ఫస్ట్ కాంప్లెక్స్ అనేది మనకి ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ చూడండి, మనకి MnBr4 2-, ఇందులో కూడా మనకి Mn2+ ఉంటుంది. సో ఇది టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్, ఇందులో D5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది కూడా మనకేంటి, T2G3 EG2. సో ఇది కూడా సిమెట్రికల్లీ ఆఫ్ ఫీల్డ్, అంటే నో కంట్రిబ్యూషన్ ఇన్ మ్యాగ్నెటిక్ మూమెంటం. సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, FeCN6 3-. ఓకేనా. ఇక్కడ CN6 ఏంటి అంటే సైనైడ్ అనేది ఏంటి మనకి అంటే స్ట్రాంగ్ ఫీల్డ్
లైగండ్ అంటాం. సో ఇక్కడ FeCN6 3- లో ఇది ఆక్ట్రాయిడల్ కాంప్లెక్స్, ఇందులో Fe3+ అయాన్ అనేది ఉంటుంది. అంటే కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఏంటి, D5 కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉంటుంది. Cn- అనేది మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి లో స్పిన్ కాంప్లెక్స్ లేదా ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. లో స్పిన్ కాంప్లెక్స్ లేదా ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. నా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూస్తే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి పెయిర్ లాగా ఫామ్ అవుతాయి. అప్పుడు T2G5 EG0 ఇదేంటి మనకి ఎసిమెట్రికల్లీ ఆక్యుపైడ్ అంటాం. ఓకేనా, ఎసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఇది ఎసిమెట్రిక్ కాన్ఫిగరేషన్. సో దీనికి ఎసిమెట్రిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి FeCN6 3- లో మనకి కాంప్లెక్స్ లో మన అసిమెట్రికల్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఈ ఆర్బిటాల్స్ అనేవి మ్యాగ్నెటిక్ మూమెంటం లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ కాంపౌండ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, COH2O టేకెన్ 6 2+. ఇందులో ఆక్ట్రాయిడల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఓకేనా, కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది 2 ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క కాన్ఫిగరేషన్ సిస్టమ్ అనేది D7 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ H2O అనేది ఏంటి మనకి వీక్ ఫీల్డ్ లైగండ్. నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ అనేది ఏంటి ఐ స్పిన్ కాంప్లెక్స్. ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే T2G5 EG2 ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటి అసిమెట్రికల్లీ ఆక్యుపైడ్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఈ ఆర్బిటల్స్ కూడా మనకి మ్యాగ్నెటిక్ మూమెంటం లో ఇన్వాల్వ్ అవుతాయి అని అర్థం. ఓకేనా, సో ఈ కాంపౌండ్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు అంటే 3 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మాస్ బార్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ కన్సర్న్ విత్ అంటున్నాడు. సో మాస్ బార్ స్పెక్ట్రోస్కోపీ ఎప్పుడు కూడా దేంతో కన్సర్న్ అయి ఉంటుంది అంటే డాప్లర్ ఎఫెక్ట్ అండ్ రీకాయిల్ ఎనర్జీ, ఈ రెండింటితో రిలేట్ అయి ఉంటుంది. మాస్ బార్ స్పెక్ట్రోస్కోపీ ఎప్పుడు కూడా డాప్లర్ ఎఫెక్ట్ అండ్ రీకాయిల్ ఎనర్జీతో మనకి రిలేట్ అయి ఉంటుంది. ఓకేనా, 1 and 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో K2Cr2O7 మనందరికీ తెలుసు, ఇదేంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. అంటే 4 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ EDTA ఏంటి మనకి కీలేటింగ్ ఏజెంట్, ఇథైల్ డైఅమైన్ టెట్రాఎసిటేట్ అంటాం. దీన్నే మనం కీలేటింగ్ ఏజెంట్ అంటాం. 3 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ పొటాషియం అయోడైడ్, ఇదేంటి మనకి రెడ్యూసింగ్ ఏజెంట్, దీన్నే రిడక్టాంట్ అంటాం. సో 2 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సిస్ప్లాటిన్ ఏంటి మనకి మనందరికీ తెలుసు, స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ లో మనకి ట్రాన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందులో మనం ఈ సిస్ప్లాటిన్ గురించి చదువుకుంటాం. సో ఏంటి ఇది మనకి అందరికీ తెలిసి ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్. అంటే 4321 అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రియాక్షన్ గివెన్ బిలో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటున్నాడు. కింద ఇచ్చినటువంటి రియాక్షన్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, ఆర్గానో జింక్ హ్యాలైడ్స్ ఇచ్చారు. ఆర్గానో జింక్ అయోడైడ్ అంటే ఆర్గానో జింక్ హ్యాలైడ్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఆల్కైల్ హ్యాలైడ్ ఇచ్చారు. సింపుల్ గా వినైల్ హ్యాలైడ్ అనుకోండి. ఆల్కైల్ హ్యాలైడ్ ఇచ్చారు, ఆల్కైల్ హ్యాలైడ్ ఒకటి. నెక్స్ట్ జింక్ హ్యాలైడ్స్ ఇచ్చారు. ఆర్గానో జింక్ కాంపౌండ్స్ అంటాం. ఇచ్చారు. సో దీన్ని పెల్లాడియం సమక్షంలో రియాక్షన్ జరిపిస్తే మనకి ఏమవుతుందంటే క్రాస్ కప్లింగ్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఆర్గానో జింక్ కాంపౌండ్స్ ని ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ జరిపించినప్పుడు ఏ క్యాటలిస్ట్ పెల్లాడియం క్యాటలిస్ట్ సమక్షంలో రియాక్షన్ జరిపించినప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే క్రాస్ కప్లింగ్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే నెగిషి రియాక్షన్ అంటాం, నెగిషి కప్లింగ్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏమంటున్నాడు అంటే కోయాగ్యులేషన్ ఆఫ్ ఏ కొలాయిడ్ ఈస్ ద రివర్సిబుల్ అగ్రిగేషన్ ఆఫ్ డిసప్ఫియర్డ్ ఫేజ్ అంటున్నాడు. సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎప్పుడైనా కొలాయిడ్స్ యొక్క కోయాగ్యులేషన్ అనేది ఎప్పుడు కూడా ఇర్రివర్సిబుల్ గా ఉంటుంది. కానీ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చాడు, రివర్సిబుల్ అని ఇచ్చాడు. స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే కోయాగ్యులేషన్ ఆఫ్ ఏ కొలాయిడ్ ఈస్ ద ఇర్రివర్సిబుల్ అగ్రిగేషన్ ఆఫ్ డిసప్పియర్డ్ ఫేజ్ అన్నప్పుడు మనకి కరెక్ట్ అవుతుంది. కానీ వీడు ఇచ్చింది ఏంటి రివర్సిబుల్ అని ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ ఫ్లక్యులేషన్ ఆఫ్ ఏ కొలాయిడ్ ఈస్ ద ఇర్రివర్సిబుల్ అగ్రిగేషన్ ఆఫ్ ద డిసప్పియర్డ్ ఫేజ్. ఓకేనా, రెండు రివర్స్ ఇచ్చాడు. సో ఫ్లక్యులేషన్ ఆఫ్ ఏ కొలాయిడ్ ఈస్ ద ఇర్రివర్సిబుల్ అగ్రిగేషన్ అంటున్నాడు. సో ఇర్రివర్సిబుల్ కాదు, రివర్సిబుల్ అగ్రిగేషన్. ఫ్లక్యులేషన్ ఆఫ్ ఏ కొలాయిడ్ ఇస్ ద రివర్సిబుల్ అగ్రిగేషన్ ఆఫ్ ద డిసప్పియర్డ్ ఫేజ్. ఓకేనా, ఎప్పుడైనా కొలాయిడ్ యొక్క ఫ్లక్యులేషన్ అనేది ఎప్పుడు కూడా రివర్సిబుల్ అనేది ఉంటుంది. ఓకేనా, రివర్సిబుల్ అనేది ఉంటుంది అంటే అగ్రిగేషన్ అనేది జరిగిన తర్వాత కూడా మనం తిరిగి ఆ కాంపౌండ్ ని పొందొచ్చు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి,
థర్డ్ స్టేట్మెంట్, కొల్లాయిడ్స్ ఆర్ ప్యూరిఫైడ్ బై ఎలక్ట్రోడయాలసిస్. ఎస్, కొల్లాయిడ్స్ని ఎప్పుడు కూడా మనం ఎలక్ట్రోడయాలసిస్ ద్వారా ప్యూరిఫై చేస్తాం. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, హైడ్రోఫోబిక్ కొల్లాయిడ్స్ ఆర్ ఫ్లోక్యులేటెడ్ మోస్ట్ ఎఫిషియెంట్లీ బై ద అయాన్స్ ఆఫ్ ఆపోజిట్ ఛార్జ్. ఓకేనా, హైడ్రోఫోబిక్ కొల్లాయిడ్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ఎలా ఫ్లోక్యులేట్ అవుతాయి అంటే అయాన్స్ ఆఫ్ ఆపోజిట్ ఛార్జ్. ఓకేనా, ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నటువంటి అయాన్స్ ద్వారా హైడ్రోఫోబిక్ కొల్లాయిడ్స్ అనేవి ఫ్లోక్యులేట్ అవుతాయి అంటున్నాడు. సో ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, సో 3 and 4 అనేవి కరెక్ట్ అవుతాయి, అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీజన్ అసర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసర్షన్ లో ఏమంటున్నాడంటే ఇన్ catalyzed రియాక్షన్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ద క్యాటలిస్ట్ బ్రింగ్స్ ఏ లార్జ్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. ఎస్, ఇది మనందరికీ తెలుసు, వెరీ వెరీ బేసిక్. మనకు ఒక రియాక్షన్ లో ఎప్పుడైనా క్యాటలిస్ట్ ని స్మాల్ అమౌంట్ లో యూజ్ చేస్తాం, చాలా చాలా స్మాల్ అమౌంట్, కొన్నిసార్లు మిల్లీ మైక్రాన్స్ లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. సో అసర్షన్ అనేది కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి, ఏ క్యాటలిస్ట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. ఏ క్యాటలిస్ట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. ఎస్, ఎప్పుడు కూడా క్యాటలిస్ట్ అనేది రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వదు, అంటే రియాక్షన్ లో అసోసియేట్ అవ్వడం కానీ డిసోసియేట్ అవ్వడం కానీ జరగదు, అందుకే దాన్ని క్యాటలిస్ట్ అంటాం. ఓకేనా, సో అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. ఓకేనా, అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. సో అంటే క్యాటలిస్ట్ అనేది డిసోసియేట్ అవ్వదు, అసోసియేట్ అవ్వదు కాబట్టి, అంటే రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి మనం స్మాల్ అమౌంట్ లో తీసుకున్నా కూడా అది రియాక్షన్ లో సరిపోతుంది, అందుకే అసర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అంటే ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద ప్రోడక్ట్ రిజల్టింగ్ ఫ్రమ్ సింగ్లెట్ ఆక్సిజన్ అండ్ సైక్లోహెక్సాడైన్. ఎప్పుడైనా సింగ్లెట్ ఆక్సిజన్ అనేది సైక్లో ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది, సైక్లో ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది హెక్సాడైన్, సైక్లో హెక్సాడైన్, ఇక్కడ సింగ్లెట్ ఆక్సిజన్ ఉంది. సో ఇది ఏమవుతుందంటే సైక్లో ఎడిషన్ రియాక్షన్ లో పాల్గొంటుంది. 4+2 సైక్లో ఎడిషన్ రియాక్షన్, 4+2 సైక్లో ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అప్పుడు మనకి అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, సైక్లిక్ అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం, డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అంటాం. మనకు వచ్చే కాంపౌండ్ ఏంటి, ఇలా సైక్లో ఎడిషన్ జరిగిన తర్వాత ఇలా బ్రిడ్జ్డ్ కాంపౌండ్ అనేది వస్తుంది, అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ఫ్రోంటోసిల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఇచ్చిన కాంపౌండ్స్ లో ఏది ఫ్రోంటోసిల్ అంటున్నాడు, అంటే చూడండి, ఫ్రోంటోసిల్ అంటే మనకి ఏమేమి ఉండాలంటే ఒకటి అజో గ్రూప్ ఉండాలి, అజో గ్రూప్ అంటే ఎన్ డబుల్ బాండ్ ఎన్ అనే గ్రూప్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏముండాలి అంటే మనకి సల్ఫోనమైడ్ గ్రూప్ అనేది ఉండాలి, సల్ఫోనమైడ్ గ్రూప్ అనేది ఉండాలి, అంటే సల్ఫోనమైడ్ గ్రూప్ అంటే SO2NH2 గ్రూప్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏముండాలి అంటే మనకి 2,4 డైఅమైనో ఫినైల్ గ్రూప్ ఉండాలి, 2,4 డైఅమైనో ఫినైల్ గ్రూప్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ అజో గ్రూప్ ఈ రెండిట్లలో ఉందా, ఏలో లేదు, బిలో కూడా లేదు. నెక్స్ట్ అజో గ్రూప్ అనేది సిలో ఉంది, మనకి డిలో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సల్ఫోనమైడ్ గ్రూప్ ఉండాలి. ఎస్, రెండిట్లో కూడా సల్ఫోనమైడ్ గ్రూప్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఉండాలంటే 2,4 డైఅమైనో ఫినైల్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా 2,4 డైఅమైనో లేదు. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 అంటే 2,4 డైఅమైనో, సెకండ్ ప్లేస్ లో NH2 ఉంది, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో NH2, సెకండ్ ప్లేస్ లో ఉంది, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో NH2 ఉంది, అంటే 2,4 డైఅమైనో ఫినైల్ గ్రూప్ అనేది ఉంది. ఓకేనా, సో ఈ కాంపౌండ్ అనేది మనకి ఏమవుతుందంటే ఫ్రోంటోసిల్ అవుతుంది. సో ఇదేంటి మనకి అంటే యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్ అంటాం. సో ఓకేనా, ఇందులో ఏముంటాయి మనకి, సో ఎప్పుడైనా ఒక కాంపౌండ్ ఇచ్చి మనకి దాన్ని ఐడెంటిఫై చేయమంటే ఫంక్షనల్ గ్రూప్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ప్రోంటోసిల్ లో మనకి ఒక అజో గ్రూప్ ఉంటుంది, సల్ఫోనమైడ్ గ్రూప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ 2,4 డైఅమైనో ఫినైల్ గ్రూప్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమంటున్నారంటే మనకి, సో కింద కాంప్లెక్స్ ఇచ్చారు, ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, దాని యొక్క సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్ ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఫస్ట్ కాంప్లెక్స్ ఇచ్చి లిస్ట్ 1లో, లిస్ట్ 2లో ఏమంటున్నాడంటే వాటి యొక్క హైబ్రిడైజేషన్ ఇచ్చి వేటితో మ్యాచ్ అవుతుందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, PTCl4 ఇచ్చారు.
PTCl4 లో మనకి ఇక్కడ ప్లాటినం 2+ ఉంటుంది. దాని యొక్క కాన్ఫిగరేషన్ సిస్టమ్ అంటే D8 కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉంటుంది. D8 ఉంటుంది, ప్లాటినం 2+ అనేది ఉంటుంది. సో ఇది మనకేంటి అంటే స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్. ఇదేంటి స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ అవుతుంది. సో ఇందులో మనకి ఏ కాన్ఫిగరేషన్ ఉంటుంది? DsP2 అంటే మనకి 2 తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ NaCO4 నికెల్ టెట్రాకార్బోనైల్. ఎప్పుడైనా కార్బోనైల్స్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. ఇక్కడ నికెల్ 0, Fe 0, నెక్స్ట్ క్రోమియం కూడా 0 అనేది ఉంటుంది. సో ఇక్కడ NaCO4 లో మనకి ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది అంటే ఇది టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్. ఇందులో D10 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో టెట్రాహైడ్రల్ అంటే మనకి sp3 హైబ్రిడైజేషన్ అని ఉంటుంది. 1 తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా, 1 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి FeCO5 అంటే ఐరన్ పెంటాకార్బోనైల్ లో మనకి ఏ సిస్టమ్ ఉంటుంది అంటే ఇక్కడ Fe0 ఉంటుంది. సో Fe0 ఉన్న తర్వాత మనకి D8 సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు D8 సిస్టమ్ అంటే మనకి చూడండి మొత్తం 5 లైగండ్స్ ఉన్నాయి. 5 లైగండ్స్ అంటే మనకేంటి DsP3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. sp3d కాదు, DsP3. ఎప్పుడైనా D ని ముందు రాసి తర్వాత sp3 రాస్తే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటాం లేదా లో స్పిన్ కాంప్లెక్స్ అంటాం. sp3d అయిందనుకోండి, D ని తర్వాత రాసామనుకోండి అది అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ లేదా ఐ స్పిన్ కాంప్లెక్స్ అంటాం. ఓకేనా. సో అంటే మనకి 3 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ CrCO6 క్రోమియం హెక్సాకార్బోనైల్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ క్రోమియం 0 ఉంటుంది. D6 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, D6 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో హెక్సాకార్బోనైల్ కాబట్టి మనకి ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది? D2sp3. ఓకేనా. ఇక్కడ కోబాల్ట్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, ఎప్పుడు ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ని లేదా లో స్పిన్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తుంది. హైబ్రిడైజేషన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా వీటికి కార్బోనైల్ కాంపౌండ్స్ ని D అనేది ముందు రాయాల్సి ఉంటుంది. sp3d2 అనేది అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అవుతుంది. కానీ ఇక్కడ D2sp3 అనేది CrCO6 కి మనకి హైబ్రిడైజేషన్ అవుతుంది అంటే 4 తో మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు 1 కి అంటే PtCl4 కి ఏంటి అంటే చూడండి DsP2 అంటే 2. నెక్స్ట్ NaCO4 కి ఏంటి మనకి అంటే sp3 అంటే ఏంటి 1. తర్వాత నెక్స్ట్ FeCO5 కి DsP3 అంటే దేంతో మ్యాచ్ అవుతుంది? 3 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ CrCO6 అంటే మనకి D2sp3 అంటే 4 అవుతుంది. 2134 అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద క్వాడ్రపుల్ న్యూక్లియై అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. కింద ఇచ్చినటువంటి న్యూక్లియైలో ఏది క్వాడ్రపుల్ న్యూక్లియస్ అంటున్నాడు. కింద కొన్ని న్యూక్లియస్లు ఇచ్చారు. ఓకేనా, కొన్ని ఐసోటోప్స్ కి సంబంధించినటువంటి న్యూక్లియై ఇచ్చారు. సో వాటిలో ఏది క్వాడ్రపుల్ న్యూక్లియై అంటున్నాడు. సో ఎప్పుడైనా ఒక న్యూక్లియై అనేది మనకి క్వాడ్రపుల్ న్యూక్లియై అవ్వాలి అంటే ఓకేనా, సో మనకి కొన్ని రూల్స్ తెలియాలి. క్వాడ్రపుల్ న్యూక్లియైకి సంబంధించి ఎప్పుడు కూడా ఇది దేనికి రిలేటెడ్ గా ఉంటుంది అంటే న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ కి అంటే I కి రిలేటెడ్ గా ఉంటుంది. క్వాడ్రపుల్ న్యూక్లియై అనేది ఎప్పుడు కూడా మనకి దేనికి రిలేటెడ్ గా ఉంటుందంటే న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ I కి రిలేటెడ్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక న్యూక్లియై అనేది క్వాడ్రపుల్ న్యూక్లియై అవ్వాలి అంటే దాని యొక్క వాల్యూ అనేది ఎప్పుడు కూడా హాఫ్ కంటే ఎక్కువ ఉండాలి. I ఈజ్ గ్రేటర్ దెన్ హాఫ్. అప్పుడు మాత్రమే ఒక న్యూక్లియైని మనము ఏమని చెప్పొచ్చు అంటే క్వాడ్రపుల్ న్యూక్లియై అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ టైం ఇచ్చారు C12 ఇచ్చారు. C12 కి I వాల్యూ ఎంత అంటే 0. ఇది క్వాడ్రపుల్ న్యూక్లియై అవుతుందా? కాదు. నెక్స్ట్ C13 కి I వాల్యూ ఎంత అంటే మనకి హాఫ్ అవుతుంది. సో ఇది మనకి క్వాడ్రపుల్ న్యూక్లియై అవుతుందా? కాదు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి N14 యొక్క I వాల్యూ ఎంత అంటే మనకి 1. సో అంటే 1 అంటే ఏంటి? హాఫ్ కంటే ఎక్కువే కదా 1 అంటే. సో ఇది మనకి క్వాడ్రపుల్ న్యూక్లియై అవుతుంది. థర్డ్ది నెక్స్ట్ Cl35 కి I వాల్యూ ఎంత అంటే మనకి 3/2 అంటే హాఫ్ కంటే ఎక్కువే కదా. సో ఇది కూడా మనకి క్వాడ్రపుల్ న్యూక్లియై అవుతుంది. అంటే N14 అండ్ Cl35 అనేవి మనకి క్వాడ్రపుల్ న్యూక్లియస్ అవుతాయి. సో అప్పుడు 3 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.